సంక్రాంతికి పండగ వాతావరణం లేకుండా చేసేసింది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పి సాక్షి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అది వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో కూడా వచ్చినటువంటి పరిస్థితి. అమ్మ పండగ ఎలా జరుపుకున్నారు? చాలా బాగా చేసుకున్నామండి. అప్పుడు జరుపుకున్నాం, ఇప్పుడు జరుపుకున్నాం, ఎప్పుడు జరుపుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే బాగా జరుపుకోలేదన్నారో అంటే బాగా హైలైట్ అయిందని అర్థం. అందరూ ఎంతో ఆనందంగా పండుగ జరుపుకున్నారు. ఎందుకంటే ఆయన ప్యాలెస్లు ఉంటారు కాబట్టి మాధ్యమాల ద్వారా ఆయన చూడకపోవచ్చు. కృష్ణా జిల్లాలో కావచ్చు, తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, కోట్లలో వ్యాపారం జరిగింది. జగన్ ప్రభుత్వం ఇలా జరగలేదు, తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇలా జరిగింది. 3 పూలు 6 కాయలుగా ఉంటది తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు. ప్రతిదీ బురదలో ప్రయత్నం చేస్తే జనం ఇచ్చే 11 సీట్లు కూడా తగ్గించి రేపు 0 చేస్తారు. తెలుగు వాళ్ళందరూ కూడా ఘనంగా జరుపుకునేటువంటి సంక్రాంతి పండగ వాతావరణం లేకుండా చేసింది ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, ప్రధానంగా తెలుగుదేశం పార్టీతో అని చెప్పి సాక్షిలో వచ్చినటువంటి ఒక సర్వే ఆధారంగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అది వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఆ పండగ వాతావరణాన్ని ఎందుకు తీసేశారు? సంక్రాంతి అసలు ఏపీలో లేదు, ఏపీలో వ్యాపారాలు లేవని చెప్తారు, మీరు చెప్తున్నారు, సాక్షి ఛానల్ చెప్తుంది. కానీ 2025 సంక్రాంతి సంబరాలు ఎలా జరిగినాయో నేను ఫస్ట్ నుంచి చెప్తా. మీరు జనవరి 10వ తారీఖు కావచ్చు, 9వ తారీఖు కావచ్చు, హైదరాబాదు గత 5 సంవత్సరాల్లో 80% ఖాళీ అయింది. కృష్ణా జిల్లాలో కావచ్చు, తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, కోట్లలో వ్యాపారం జరిగింది. హైయెస్ట్గా భీమవరంలో 150 కోట్ల చేతులు మారిన మాట వాస్తవం. రీసెంట్గా తాడేపల్లిగూడెంలో ₹1,25,00,000 కోడి పందెం జరిగింది. ఇందులో గుండాట్లు ఉన్నాయి, కోడి పందాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కోట్లలో వ్యాపారం జరిగింది. కార్ పార్కింగ్, మీరు కార్ పార్కింగ్ ₹200. మీరు హైదరాబాద్లో చూసారా? కార్ పార్కింగ్ ఎక్కడైనా ₹200 చూసారా? ప్రభలు కూడా ఏ రకంగా అయితే కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఎంత హ్యాపీగా ఉన్నారు. 3,139 మంది అసైన్డ్ రైతులకి కూడా చంద్రబాబు గారు డబ్బులు ఇవ్వటం జరిగింది. వాళ్ళు కూడా సంబరాలు చేసుకోవటం జరిగింది. ఈ సాక్షి ఛానల్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఏం చెప్తారు అంటే రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు లేవు, జగన్ అధికారంలో లేరు, ప్రజలంతా కూడా బాధపడుతున్నారు జగన్ లేరు అని చెప్పి. నువ్వు ఉంటే ఏంటంటే సెట్టింగ్లు వేసుకోవటం చూసాము. 2019 నుంచి 24 దాకా క్యాజినోలు ఎక్కడ గుడివాడలో పెట్టింది, నువ్వు సెట్టింగ్లు వేసుకోవటం. తాడేపల్లి కొంపలో తిరుపతి సెట్టింగ్ వేసావు, అలాగే సంక్రాంతికి సెట్టింగ్ వేసుకోవటం. కానీ అందరూ కోడి పుంజులతో పందాలు వేసుకుంటే నువ్వు కోళ్ళు తీసుకొని వెళ్ళి చిన్న ట్రోల్స్ కూడా వచ్చినాయి. ఎందుకంటే ₹11 పందెం వేసుకోవటం. కానీ ఎంతోమంది కామెడీగా జస్ట్ రాజకీయ కమెడియన్ అయిపోయావు అని మాత్రం నేనైతే చెప్పగలను. 5 సంవత్సరాల్లో ఉపాధి కోసం ఎతుకులాడేవాళ్ళు, ఇప్పుడు ఆ సమస్యలు లేవు. బ్రహ్మాండంగా అందరికి పనులు ఉంటున్నాయి, చేతి పనులు కానీ చేతి పని వాళ్ళకి. కానీ ఒక మీడియా సంస్థ ఈరోజు రాసిన ఆర్టికల్ ప్రకారం మేము కొన్ని రోజులు సర్వే చేసాం, రాష్ట్రంలో ఎక్కడా కూడా గ్రామాల్లో కానీ ఇంకా సిటీల్లో కానీ మండలాల్లో కానీ అసలు ఎక్కడా కూడా పండగ వాతావరణం లేదు. మేము గతంలో ఉన్నప్పుడు పథకాలు ఇచ్చాం, ఇప్పుడు ఆ పథకాలన్నీ ఆపేశారు, సూపర్ 6 ఆపేశారు, పథకాలన్నీ ఆపేసేసి పండగ వాతావరణం రాష్ట్రంలో లేదు అన్నట్టుగా రాశారు. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? అలాంటి పరిస్థితి ఏమీ లేదు. పండగ వాతావరణం బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. ఇప్పుడు 31st తారీఖు న్యూ ఇయర్, 31స్ట్లోనే వాళ్ళకి ఫంక్షన్లు కానీ ఏదైనా కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి శాలరీస్ కానీ ఏదైనా కానీ ఆన్ టైంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. ఫంక్షన్లు వస్తున్నాయి, అది పండుగ వాతావరణమే కదా. వృద్ధులకి సిలిండర్లు బ్రహ్మాండంగా, పేద ప్రజలందరికీ గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తున్నారు. అది కూడా బ్రహ్మాండంగా, వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. అంటే కళ్ళ ముందు పండుగ కనిపిస్తున్నా, పండగే జరగలేదు అంటే దాన్ని ఎలా చూస్తారు? పండుగ జరగలేదు అనే దానికి రీజన్ అయితే కాదు. అన్ని కుటుంబాల్లో అందరూ బ్రహ్మాండంగా జరుపుకున్నారు. పండుగ అనేది వాతావరణం పల్లెటూరులో ఎక్కువగా బ్రహ్మాండంగా రైతులు కానీ వాళ్ళు అన్ని విధాలు కానీ బ్రహ్మాండంగా జరుపుకున్నారు. దానివల్ల ఇబ్బంది అయితే ఏం లేదు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న 5 సంవత్సరాల్లో ఇలాంటి వాతావరణం చూశారు. గత 5 సంవత్సరాల్లో ఇప్పుడు చూసుకోండి, సంక్రాంతికి ఇప్పుడు మీరు అన్నారు తెలంగాణ నుంచి ప్రజలు వస్తున్నారు. ప్రతి రోడ్డు కానీ ఏ రోడ్డు అయినా కానీ బ్రహ్మాండంగా కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు రోడ్డు మీద. గత ప్రభుత్వంలో ఎంతోమంది రోడ్డు మీద యాక్సిడెంట్లు అయి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక రోడ్డు అయినా కానీ ఏదైనా కానీ గత ప్రభుత్వంలో అయితే ఈ విధంగా అయితే ఎప్పుడూ జరగలేదు. ఈ విధంగా ఎప్పుడు
ఎవరు అసలు పట్టించుకున్న నాదుడే లేడు. ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఒకటి, కొన్ని వార్తలు వస్తాయి, ఉన్నాయి లేని ఉన్నట్టు క్రియేట్ చేస్తున్నారు, దాన్ని ప్రజలు నమ్మొద్దంటాము. నేనే ప్రత్యక్ష సాక్షి స్టేడియంలో జరిగిన కార్యక్రమాలకి 3 రోజులు వచ్చాను, ఇప్పుడు కూడా వచ్చి చూసుకుంటూ వెళ్తున్నాను. కానీ ఈ విధంగా చెప్పడం అది ధర్మం కాదు. వాళ్లకు ఏమిదో మనసులో ఎలా ఉందో నాకు అర్థం కావడం లేదు. కానీ ఈ విధంగా బ్యాడ్ ప్రాపగాండా చేసి వాళ్ళు గెయిన్ చేసేది ఏముంటుందో నాకేం తెలియడం లేదు. ఇంకా పల్లెటూరులో గ్రామాల్లో అసలు ఎక్కడా కూడా ఈ పండగ జరగలేదు అంటా ఉన్నారు. నిజంగా అలాంటి పరిస్థితులు ఈ వార్తతో నేను ఏకీభవించడం లేదండి. సొంతగా మా ఇంట్లో మాకు చుట్టాల్లోనే ఇవ్వాల్సిన పెన్షన్లు వస్తున్నాయి. డ్వాక్రా వాళ్ళు బాగా సుఖంగా ఉన్నారు. మగవాళ్ళకు కూడా డ్వాక్రా పెట్టి వాళ్ళని కూడా పార్టిసిపేషన్ చేస్తున్నారు. ఈ వార్తలు ప్రజలు నమ్మకుండా ఉంటేనే మంచిది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు కనుక ఉంటే ఈ మన ఆంధ్ర పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికి కాకుండా ఉంటుంది. సాఫ్ట్వేర్ గురించి ఇప్పటికే వైజాగ్లో 10,000 మందికి జాబ్ వచ్చింది. అలాగే తిరుపతిలో ఎలాంటి ఎలక్ట్రానిక్ సిటీ అవుతుందో మనం చెప్పాల్సిన పని లేదు. నా సొంత అనుభవం అయితే ఇలాంటి వార్త చేసి వాళ్ళు ఒరిగేదేం ఉండదని చెప్పి నా పర్సనల్ భావన. సంవత్సరం మీరు సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేస్తారు? సూపర్ గా చేసుకున్నాం, బాగుంది, సంతోషంగా 4 రోజులు హ్యాపీ. మొత్తం స్టేట్ లో, మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లా జరిగింది? రాష్ట్రంలో బాగా జరిగింది ఈ సంవత్సరం, సూపర్ గా జరిగింది. స్టేడియంలో బాగా జరిగింది. పండగ మాత్రం బాగా జరిగింది. స్టేడియంలో మామూలుగా జరగలేదు, వేలల్లో జనం వచ్చారు. ఎంతమంది అంటే మామూలుగా ఎంతమంది వచ్చి ఉంటారు? వేలల్లో వచ్చి ఉంటారు, వందల్లో కూడా కాదు, వేలల్లో వచ్చి ఉంటారు. గత 5 సంవత్సరాలు ఏదైతే జగన్ ఇలా జరగలేదు. జగన్ ప్రభుత్వం ఇలా జరగలేదు, తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇలా జరిగింది. 3 పూలు 6 కాయలుగా ఉంటది. తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు స్టేడియంలో 3 పూలు 6 కాయలు. జగన్ ప్రభుత్వం మేము చూడలేదు. ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలానే జరిగింది. దీనికన్నా ఇంకా బాగా జరిగింది. ఇంకా 4 రోజులు మళ్ళీ ఈ సంవత్సరం అలా అంత హ్యాపీగా జరిగింది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్టేడియానికి నిండుతనం వచ్చింది. పండగ వాతావరణం ఉందా లేదా అనేది ప్రజలకు తెలుస్తుంది. కుటుంబ ప్రభుత్వం వచ్చిందా ఉంది కాబట్టి చదువుతున్నాం. వాళ్ళు ఏదైనా మాట్లాడగలరు. అపోజిషన్ వాళ్ళు జనరల్గా మాట్లాడతారు, లేదు అని ఉందని వాళ్ళు అనరు కదా. ఒక పెద్ద మీడియా పత్రిక రాసింది, మేము సర్వే చేసాం, అసలు ఎక్కడా కూడా గ్రామాల్లో అసలు పండగ వాతావరణమే లేదు, దానికి కారణం తెలుగుదేశం పార్టీ ప్రధానంగా చెప్తా ఉన్నారు అని. అది కరెక్ట్ కాదు. అది ఎవరో పార్టీ అంటే జనరల్గా గిట్టనాలు కానీ అలాంటిది ఏదన్నా అంటే ఉంటున్నామని జనరల్గా బాగా జరిగింది. నాకు నిజంగానే జగన్ ఉన్నప్పుడు కొన్ని పథకాలు వచ్చాయి, ఇప్పుడు అసలు ఏ పథకాలు రావట్లేదు కదా. ఎందుకు రావట్లేదు? ఏ పథకాలు రావట్లేదు? దేంట్లో రావట్లేదు? పెన్షన్ కరెక్ట్గా వస్తుంది కదా. ఏ పథకాలు మీకు రాని పథకాలు ఏమున్నాయి? కూటమి ప్రభుత్వం వచ్చి అంతా కూడా 6 నెలలే కదా. 6 నెలల్లో వర్షం చేస్తూ వస్తున్నారు. ఆలాపేసాడను వన్స్ అప్ అంటే ఏమన్నారు, మేము పెన్షన్ ఇస్తామంటే పెన్షన్ 4,000 చేస్తాను, 3,000 చేస్తాను పెన్షన్ అన్నారు. అది ఎన్నాళ్ళు చేశారు? సంవత్సరానికి 250 చొప్పున 4 సంవత్సరాలు చేశారు. 5 సంవత్సరాలు ముందు ఆ మాట చెప్పలేదు కదా. చేసిన అప్పులు సర్దుకోవాలి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ డబ్బులు రిలీజ్ చేయలేదన్నారు. వాళ్ళు ఆరోగ్యశ్రీ పెండింగ్ పెట్టిన డబ్బులు మన 1,350 కోట్లు ఆరోగ్యశ్రీ రిలీజ్ చేశారు. నిన్న ఎంప్లాయీస్ డబ్బులు సిపిఎస్ కానీ పోలీసు వాళ్ళు కానీ ఇవన్నీ మరి గత ప్రభుత్వం పెట్టిపోయిన అప్పులే కదా ఇవన్నీ. మరి అవి నిన్న రిలీజ్ చేశారు. 2,000 కోట్లు, 2,070 కోట్లు రిలీజ్ చేశారు. మనకి ఎన్ని వచ్చిన పథకాలు ఇవ్వకూడదండి, ఇంకెక్కడ ఉంటుంది? అన్నీ బాగానే ఉన్నాయండి. వాళ్ళకేమో పడదు, అన్నం క్యాంటీన్లో పడవు, జే బ్రాండ్లు అన్ని నమ్మి అంత చేసి గందరగోళం చేసి ఏదో అంటా ఉంటారు, ఇంకా అంతే. దానికి ఏముంది? ఎక్కడ చూసినా సరే చాలా ఆనందంగా జరుపుకోవడం జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం ఈ రకంగా చెప్పడం, వాళ్ళు ఏంటంటే దురుద్దేశంతో దీని మీద అవాండం వేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు వారవలేకపోతున్నారు. ఎప్పుడైతే ప్రజలు వాళ్ళ బుద్ధి చెప్పి కూర్చోబెట్టారో ఇప్పుడు ఈ రకంగా ఘనంగా జరుగుతుంది కాబట్టి ఇంకా ఈ కూటమి ప్రభుత్వంకి బలం పెరిగిపోతుంది అని చెప్పి ఏదో రకంగా వాళ్ళు అబాండం వేయడం నేర్చుకుంటున్నారు. ఎప్పుడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్ గా ఆలోచించడం అనేది ఆయన లైఫ్ లో కూడా లేదు. ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచిస్తాడు, ఎప్పుడు కూడా నెగిటివ్ నే ప్రచారం చేస్తూ ఉంటాడు. అది మంచి పద్ధతి కాదు. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాడు. అది మార్చుకుని ఆయన పాజిటివ్ గా ఆలోచిస్తే ప్రజలు కూడా హర్షిస్తారు. ప్రజలు కూడా అంత తెలివి తక్కువతనం ఏం కాదు. ఎవరేం చేస్తున్నారో, ఎవరు ఏ రకంగా మాట్లాడుతున్నారో, ఎవరు ఏం చేస్తున్నారో కూడా గమనిస్తున్నారు. అందుకే వాళ్ళు గమనించే ఆయనకి బుద్ధి చెప్పారు. అందుచేత ఇప్పుడైనా సరే ఆయన ప్రోత్సహించాలి. గత సంవత్సరమే కాదు, ఎన్నడూ జరగలేనంత విధంగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఈ పండుగ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే కూటమి నాయకులందరూ కూడా దీనికి బాగా ప్రోత్సహించడం జరిగింది. ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎప్పుడైతే బాగా జరుపుకోలేదన్నారో అంటే బాగా హైలైట్ అయిందని అర్థం. ఇప్పుడైనా బాగా జరిగినప్పుడే ఆయన జరగలేదంటాడు. అందుచేత ఆయన మాటలు ప్రజలు కూడా గమనిస్తున్నారు. సిటీ సెంటర్ లో కూడా పల్లెటూరు వాతావరణం తెచ్చి ఇక్కడ ఇంత చక్కగా పెదవాళ్ళ గ్రామం ఇది. ఈ గ్రామంలో నా చుట్టుపక్కల గ్రామాలతో పోల్చుకుంటే ఇంత చక్కగా ఎక్కడ జరగలేదండి. అలాంటిది ఇంకా దుష్ప్రచారం మానుకొని ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాల మీద వాళ్ళు శ్రద్ధ పెట్టి ఏమైనా లోటుపాటు ఉంటే చెప్పాలి, కానీ ప్రతిదీ బురదజల్లే ప్రయత్నం చేస్తే జనం ఇచ్చే 11 సీట్లు కూడా తగ్గించి రేపు 0 చేస్తారు. అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ముందుగా ఆ ప్రభుత్వ నాయకులు కానీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ గుర్తుపెట్టుకొని కొంచెం మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నాం. మేము కూటమి ప్రభుత్వం మీరు అందరికీ తెలిసిందే,
వచ్చిన గత 8-9 నెలల్లోకి ఈ అభివృద్ధి మీ కార్యక్రమాలు చూడండి. అనుకున్న పథకాల విషయాల్లో కానీ ఈ సంక్రాంతి సంబరాలు అయితే చెప్తున్నానండి, ప్రతి పల్లెటూరులో సిటీల్లో కూడా చాలా చక్కని వాతావరణంతో సంక్రాంతి సంబరాలు చాలా చక్కగా జరుగుతున్నాయండి. ఇంత చక్కగా జరుగుతున్న ఈ దుష్ప్రచారం చేసినందుకు ఆ పత్రికలు అంటే మీరు అంటున్నారు పత్రికలు ఎక్కడ కాదు తన సొంత పత్రికల్లోనే వేసుకుంటున్నారు. వేరే పత్రికల వాళ్ళు కానీ వేరే న్యూస్ ఛానల్స్ అంటే ఏవి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే జనం జెన్యున్ గా చూస్తున్నారు ఏం జరుగుతున్నాయి, ఇక్కడ ఎడిట్ అవుతున్నాయి అనేది. జనాల్ని మనం మబ్బు చేయాలనేది అది అభిప్రాయం, అంతేగాని ఇక్కడైతే ఆ అభిప్రాయం జనాల్లో లేదు. పార్టీ వ్యతిరేకం వాళ్ళు అలాగే చెప్పుతారు. అప్పుడు జరుపుకున్నాం, ఇప్పుడు జరుపుకున్నాం, ఎప్పుడు జరుపుకుంటున్నాము. మాకు పార్టీలతో సంబంధం లేదు. ఒకటి. రెండోది ఏంటంటే ఏ పార్టీ వాళ్ళు వచ్చినా ఆర్థిక పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు వైఎస్ఆర్ వచ్చినప్పటికీ ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉండేది, లోటుగానే. మరి చంద్రబాబు నాయుడు వచ్చినప్పటికీ రేట్లు పెరుగుతున్న కొలది ఆర్థిక పరిస్థితి మందమవుతుంటది కదా. వాళ్ళు ఏదైనా ఉద్యోగ కల్పనలు చేస్తుంటే, పరిశ్రమలు ఏవైనా పెడుతుంటే, వ్యవస్థలు సంస్థలు పెడుతుంటే, నిరుద్యోగం తగ్గుతుంటే ఎక్కడైనా ఆర్థికం పెరుగుతుంది. ఏది లేకుండా అవ్వాతాతలు బొబ్బెట్టాము, లేకపోతే మా ఆడపడుచులకు పసుపు కుంకాలు ఇచ్చాము, ఇది చెప్పుకుంటే సరిపోదు. ప్రజల తాలూకా మధ్యతరగతులకి చూడాలి, పేదోళ్ళకి చూడాలి, పేదోళ్ళు చూడాలి, మధ్యతరగతులు చూడాలి. అయ్యేష్టోళ్ళకి ఎలాగా చూసేస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి అసలు పండగే జరగలేదు, ఈ పండగ అసలు జరుపుకోవడానికి. బాబు నీకు నాకు వైరం ఉన్నది అనేసి అనుకో, నీ మీద ఎప్పుడు బ్యాడ్గా చెప్తాను. నా తాలూకా వాళ్ళు ఎవరు ఉన్నారని వాళ్ళకి పొగిడిసే చెప్తాను. అది తెలుసుకోండి మీరు. పార్టీ ఏదున్నా వ్యతిరేకంగా ఎప్పుడు బ్యాడ్గా చెప్తారు. అనుభవిస్తున్న ప్రజలు ఉంటారే, న్యాయం వాళ్ళు తీరుస్తారు. ప్రజలకు ఇది తెలుస్తుంది, అది తెలుస్తుంది. ఎవరు చేయవలసింది వాళ్ళు చేస్తారు. కాకపోతే పరిగెట్టి వచ్చి చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చాడు. పరిగెట్టి వచ్చేసి అవ్వాతాతలు బొమ్మలు పెట్టానని చెప్పాడే, అది కొంతమందికే పెట్టాడు కానీ కొంతమందికి తీసేశాడు. అర్హత లేనోళ్ళకి ఇచ్చేశాడు, అర్హత ఉన్నోళ్ళకి తీసేశాడు. అర్హత ఉన్నోళ్ళు జగన్ చేసిన పనికి అర్హత ఉన్నోళ్ళు ఎంతో నష్టపోయారు. అర్హత లేనోళ్ళకి ఉన్నోళ్ళకే ఇచ్చేశాడు. గత ఏడాదికి ఏమైనా లోటు ఉందని అనిపిస్తుందా మీకు? లోటు ఉన్నదని అంటే ప్రభుత్వం 6 మాసాలు అయ్యింది. ఆ లోటు బడ్జెట్లు తీర్చుకొని రావాలంటే ఇంట్లోనే ఒక వస్తువు అయిపోయిందనంటే కొట్టుకెళ్ళి తేవాలనిసనంటేనే కొంత టైం పడుతుంది. అలాగే మరి సర్దుకోవాలంటే 1 సంవత్సరమైనా ఉండాలి కదా. ఇప్పుడు ఆ ప్రభుత్వంకైనా సరే, ఈ ప్రభుత్వానికైనా సరే, ఆ జగన్ వచ్చిన వెంటనే ఏడు చేశాడంటే ఒకటి పెన్షన్లు ఇచ్చాడు తప్పించి ఏడు చేసాడు సంవత్సరం మొత్తం మీద ఏది చేయలేదు. ఇది పూర్తిగా కల్పితం. ఆంధ్రప్రదేశ్ లో అందరూ ఎంతో ఆనందంగా పండుగ జరుపుకున్నారు. ఎందుకంటే ఆయన ప్యాలెస్లు ఉంటారు కాబట్టి మాధ్యమాల ద్వారా ఆయన చూడకపోవచ్చు. చాలా దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడునూ ఏ ఒక్క విషయంలో ప్రజలు తప్పుదారి పట్టే విధంగా ఆయన ప్రవర్తిస్తుంటారు. ఆయనకి ఇంకా బుద్ధి రాలేదు. ప్రజలు ఆయన ఇంట్లో కూర్చోబెట్టినా కూడా ఇంకా అదే బంధాన్ని పోతున్నారు. రైతు ఆనందంగా ఉంటేనే రాష్ట్రం ఆనందంగా ఉంటుందని ఒక ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు మన అమరావతి రైతులకి పెండింగ్ డబ్బులు ఇచ్చారు.